రాష్ట్రంలో ఉన్నటువంటి 9 వామపక్ష పార్టీలు, వందలాది ప్రజా సంఘాలు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఆధారితంగా విద్యుత్ సంస్కరణల బిల్లు ఆధారంగా ప్రజల మీద విద్యుత్ భారాలను మోపుతున్నటువంటి క్రమంలో ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు ఈ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి విషయం తెలుసు. మరి ఈ సందర్భంలో 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు మోపినటువంటి విషయం తెలుసు. దానికి వ్యతిరేకంగా ప్రజానికం 100 రోజుల పాటు పైగా పెద్ద ఎత్తున పోరాటాన్ని సాగించి బషీరాబాద్ వద్ద 2020లో ఆగస్టు 28వ తారీఖున తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రపంచ బ్యాంకు విధానాలు తలకెత్తించుకున్నటువంటి ఆనాడు మరి గౌరవ ముఖ్యమంత్రి, ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలకి పూనుకుంటే దానికి వ్యతిరేకంగా ప్రజానికో వేలు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఈ పోరాటం సందర్భంగా ప్రపంచ బ్యాంకు ఆజ్ఞల మేరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద కాల్పులు జరిపి 3 వీరుల్ని, విద్యుత్ వీరుల్ని పట్టణ పెట్టుకున్నారు. కామ్రేడ్ బాలస్వామి, కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి, కామ్రేడ్ రామకృష్ణను పట్టణ పెట్టుకున్నారు. మరి విద్యుత్ ఉద్యమం అయిపోయింది, ఇంక నాకు ఎదురు లేదు అనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచలేకుండా నిలవరించగలిగింది ఆ ఉద్యమం. అలాగే తదుపరి జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రధానంగా తెలుగుదేశం పార్టీని, ప్రపంచ బ్యాంకు విధానాలు అమలు జరిపిన తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ప్రజానికం ఓడించారు. ఆనాటి జ్ఞాపకాలని స్మరించుకుంటూ ఆనాడు అమర వీరులకి జోహార్లు అర్పిస్తూ మరి ఈ రోజున కూటమి పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన పార్టీలు ప్రపంచ బ్యాంకు విధానాలని, విద్యుత్ సంస్కరణ బిల్లుని రాష్ట్ర ప్రజానీకం మీద అధికారంలోకి వచ్చిన వెంటనే మోపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల మీద విద్యుత్ భారాలేస్తే స్మార్ట్ మీటర్ల పేరుతోటి దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు హామీలు ఇచ్చాయి. స్మార్ట్ మీటర్లను తగలబెట్టండి, అలాగే విద్యుత్ ఛార్జీలు మేము అధికారంలోకి వస్తే పెంచమని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన 13 మాసాల్లోనే కూటమి నాయకులు వాళ్ళు ఇచ్చినటువంటి హామీని మరిచి ఇవాళ రాష్ట్ర ప్రజానీకం మీద 2 కోట్ల మంది పైగా విద్యుత్ వినియోగదారుల మీద భారాలు మోపారు. మరో ఒక పక్కన 5 రకాల విద్యుత్ ఛార్జీల పేరుతో 20,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారం వేయడమే కాకుండా 1,00,000 కోట్ల రూపాయలు భారమైనటువంటి స్మార్ట్ మీటర్లు, 2 కోట్ల స్మార్ట్ మీటర్ల విద్యుత్ వినియోగదారుల మీద దౌర్జన్యంగా బలవంతంగా రుద్దేందుకు పూనుకుంటున్నారు. ఈ విధానాలను విరమించాలని ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను కూటమి పార్టీలు అమలు జరపాలని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బషీరాబాద్ విద్యుత్ ఉద్యమ అమర వీరులకు మరొక్కసారి జోహార్లు అర్పిస్తూ జోహార్ కామ్రేడ్ బాలస్వామి, జోహార్ కామ్రేడ్ రామకృష్ణ, జోహార్ కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి.